మూవింగ్ ఆన్ యూపీఎస్సీ ఫలితాల్లో ఆర్సీ రెడ్డి సత్తా చాటింది. 60కు పైగా ర్యాంక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర తెలిపారు. వర్షిత్ రెడ్డి 259, కుర్మూరి శ్రవణ్ కుమార్ 768 ర్యాంకులు సాధించారు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ ర్యాంక్ దక్కిందని వర్షిత్ రెడ్డి తెలిపారు. తాను ఈ ర్యాంక్ సాధించడంలో ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. తన తల్లిదండ్రులు ఫ్యాకల్టీ సహకారంతో ర్యాంక్ సాధించానని కుర్మూరి శ్రవణ్ కుమార్ అన్నారు. మన ఇన్స్టిట్యూట్ లో ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్ తో పాటు ఈ రివిజన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వెరీ స్పెసిఫికలీ ఫర్ ప్రిలిమ్స్ ఫర్ మెయిన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ దీస్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు కీప్ దేర్ ఫోకస్ ఆన్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చాలా మంది ఎక్కువ కంటెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి అన్ని చదవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి కీప్ యువర్ సోర్సెస్ మినిమమ్ అండ్ అండర్స్టాండ్ ద టెక్నిక్స్ అండ్ ద effort that is needed for each stage of the exam. So we have specific programs for each stage. వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోండి. మీరే అన్ని తప్పులు చేసి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా రైట్ గైడెన్స్ ఇన్ ద రైట్ టైం. So I'm feeling happy to have this rank, and this is my first rank in UPSC after a long time. And by the way, this is my 6th attempt and the second interview. In last year I was missed by few marks into the final list. బట్ థింగ్ నేను చేసింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఎక్కువ రాయడము, బట్ రాసే ఆన్సర్ అనేది ఒరిజినల్ క్వశ్చన్ ఉండేటట్టు చూసుకున్నాను. రాదర్ దెన్ ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ రాయకుండా వాట్ ద ఒరిజినల్ క్వశ్చన్స్ విచ్ వాజ్ బీన్ గివెన్ ఆర్ ఆస్డ్ బై యూపీఎస్సీ సిన్స్ 2011. సో దట్ అలా రాస్తూ ఐ గాట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. నేను ఎడ్యుకేషన్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ నుంచి చేశాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో, మాస్టర్స్ ఎకనామిక్స్లో. దాని తర్వాత నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ ఇయరే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నేను ఇప్పుడు జిఎస్టీ ఇన్స్పెక్టర్లో పనిచేస్తున్నాను. ఈ ఎగ్జామ్ బేసికలీ మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్ అవ్వలేకపోయింది. మెయిన్స్ మీద కష్టపడ్డాను, బట్ సెకండ్ దాంట్లో ప్రిలిమ్స్ అవ్వలేదు. ప్రతి స్టేజ్కి వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎఫర్ట్ పెడితే నాకు తెలిసినంత వరకు అందరి వల్ల అవుద్ది. ట్రై చేయండి. ఓకే రైట్, ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్